మీకు ఒక మంచి స్టోరీ చెప్పానని చెప్పాను నేను. ఓకే. ఇది నా లైఫ్‌లో నేను దగ్గర నుంచి చూసిన నా ఫ్రెండ్ స్టోరీ ఇది. యాక్చువల్లీ హి ఈస్ నౌ మెంటల్లీ డిజార్డర్. ఎందుకనే చెప్తాను. తను ఎందుకు అలా అయ్యాడు? ఏమైందని చెప్పుకుందాం ఈ స్టోరీలో. అండ్ తనకి అరౌండ్ 7-8 ఇయర్స్ నుంచి తెలుసు నాకి. ఓకేనా. హిస్ నేమ్ ఈస్ రఘు. ఓకే. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇంకొక పర్సన్ అలా అవ్వకూడదు అని చెప్తున్నాను నేను. చాలా మంచోడు భయ్య. ఓకే. చాలా అంటే చాలా మంచోడు తను. పెద్ద ఏం తెలీదు. బయట ఎక్కువ తిరిగిన వ్యక్తి కాదు. ఏం కాదు. అండ్ ఇంకొకటేంటంటే మెయిన్ తను అలా అవ్వడానికి కారణం వాళ్ళ ఫ్యామిలీని. మెయిన్‌గా తను వాళ్ళ ఫాదర్. ఓకే. తనేమంటే చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి వస్తానే ఇంట్లో పని చేయాలా, ఇంట్లో ఏమన్నా ఉంటే క్లీన్ చేసేయాలా, మళ్ళీ వెంటనే పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమన్నా గడ్డి గానిలే, ఇంకోటి గాని కోసుకుంటూ రావాలి. ఓకే. అంతా బావుంది. అంటే తను చేస్తున్నాడు. ఆడుకోవడానికి వెళ్ళకూడదు. ఓకే. ఫ్రెండ్స్‌తో ఏదైనా స్కూల్ దగ్గర చిన్న పిల్లోడు కదా! ఆ వయసులో నుంచే గానియండి ఆ పిల్లోళ్ళు ఆడుకునేకి వెళ్ళకూడదు. ఓకేనా. కొద్దిగా స్కూల్ నుంచి గాని, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి లేట్‌గా వచ్చినా కూడా కొట్టడం భయ్యా. అలా ఇలా కొట్టడం కాదు. ఏదైనా ఏది దొరికితే దాంతో కొట్టడం, కత్తితో కొట్టడం, తన్నడం, చేత్తో కొట్టడం, ఎక్కడంటే అక్కడ కొట్టడం. సో, ఇది చాలా రోజుల నుంచి చిన్నప్పటి నుంచి జరుగుతూ వస్తుంది. అండ్ చాలా తను చెప్పుకుంటా అంటే మాకే బాధ అయింది అప్పుడు మేము విన్నప్పుడు. చాలా కొట్టేవాడు. మేము ఒకసారి వెళ్ళి తనని ఏదో లేట్‌గా వెళ్లారని పనికి పొలం దగ్గరికి ఏదో లేట్‌గా వెళ్లారని చెప్పి తన దగ్గరికి వెళ్ళి మేము చూస్తే అంటే చాలా విపరీతంగా కొట్టారు. వెళ్ళి వచ్చి తను లేట్‌గా వెళ్ళి వచ్చి తనని తీసుకొని వచ్చిన దానికి తను చాలా ఇదిగా కొట్టారు భయ్యా. తను మాతో ఆ రోజు వెళ్ళి తనని చూసాం మేము. తను వచ్చి మాతో బాధపడుకుంటా చెప్తుంటే ఇంటి దగ్గర లేడు. బయట వచ్చి పడుకునేసారు భయపడి వాళ్ళ డ్యాడీకి. తను వచ్చి చెప్తుంటే మాకేంటే చాలా అంటే చాలా బాధేసింది. బాధేంది తను ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. అలా కొట్టాడు, ఇలా కొట్టాడు. నాకి అది తలుచుకుంటానే ఇంకా చాలా బాధేస్తుంది. అంటే ఒక మనిషిని ఎలా కొట్టకూడదో అలా కొడతారు భయ్య ఆ వయసుకి. ఓకే. వాళ్ళు మరీ అంత రిచ్ కాదు. ఓకే. లేదంటే మిడిల్ క్లాస్ కాదు. ఒక పూర్ ఫ్యామిలీ కష్టపడాలి. ఓకే. కానీ చిన్న పిల్లోడు కదా భయ్య ఎలా తెలుస్తది. ఓకే. 9 ఇయర్స్ అయిపోయింది. 9థ్ క్లాస్ అయిపోయింది. 10థ్ క్లాస్ అయిపోయింది. అండ్ 10థ్ క్లాస్‌లో ఏదో ఒక చిన్న మిస్టేక్ చేశాడు. మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పి, మార్క్స్ తక్కువ వస్తే తన్ని చావగొట్టాడు భయ్య. చావగొట్టాడు నిజంగానే. అండ్ అప్పటి నుంచి తను మెంటల్లీ డిసార్డర్. అంటే తనకేమైందో తెలీదు. ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ అంటే తను కొట్టిన తర్వాత కొన్ని ఫ్యూ వీక్స్ తర్వాత వింతగా బిహేవ్ చేయడం, వింతగా మాట్లాడడం, వింతగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. ఏయ్! ఏయ్! అది ఇది. తనకేమైందో తనకే అర్థం కావడం లేదు. అండ్ కొందరేమో గాలి సోకిందంటారు, ఇంకోటంటారు, అక్కడ వెళ్లారు, ఇక్కడ వెళ్లారు, అలా అయిపోయిందంటారు కొందరు. మెంటల్లీ డిసార్డర్ అంటారు. అరౌండ్ తను నరకమైతే చూసాడు భయ్య. ఓకేనా. ఎక్కడికి పోలేడు. ఏమన్నా చూస్తే భయపడతాడు. అండ్ ఏదో కొన్ని పూజలు చేపించారు, హాస్పిటల్స్ చూపించారు. ఓకే. ఏదో చేశారు. ఆ తర్వాత ఓకే. బానే ఉంది. మళ్ళీ ఇప్పుడు అంటే దాని నుంచి పూర్తిగా కోలుకోలేదు తను. తను ఎలా అయిపోయిందంటే కంటిన్యూయస్‌గా నవ్వుతా ఉండిపోవడం. లేదంటే తనలో తను మాట్లాడుకోవడం. ఆహ్, ఏదో చెప్తా అంటాడు. ఏదో తనకి అంటే తను ఏం చేస్తాడో తనకే తెలీదనమాట. ఆ రోజు తన తండ్రి చేసిన తప్పేం తెలుసా? ఎలాంటి తల మీద కొట్టడం గాని, ఎక్కడంటే కూడా ఆ రోజు నుంచి ఇలా జరిగింది. అంటే మార్క్స్ తక్కువ వస్తే చంపేస్తారా? ఇష్టం వచ్చినట్టు కొడతారా? అంటే ఎలా అయిపోయిందంటే ఫ్యామిలీస్‌కి చదివితేనే వీడు బాగుపడతాడు. లేదంటే అయిపోయింది. మార్క్స్ తక్కువ వస్తే అయిపోతది. ఇంట్లో పని చేయాల. ఓకే. పొలం వెళ్ళి పని చేయాల. కొద్దిగా లేట్ వస్తే కూడా అంటే ఫ్రీడమ్ అనేది లేకుండా పోయింది. నేను పని చేయకూడదని చెప్పలా. కనీసం అంటే ఒక్క రోజన్నా వాళ్ళకంటూ ఒక ఇది ఉండాలి. ఆడుకోవడానికి కానిలేండి, అలా బయట వెళ్ళడానికి కానిలేండి. పొరపాటున తను ఏమన్నా ఆడుకోవడానికి వచ్చినాడని పొరపాటున వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎవరికన్నా చూసినా, తెలిసినా ఆ రోజు వాళ్ళకి నరకం. ఫుడ్ ఉండదు, ఏముండదు. అంత దారుణంగా ట్రీట్ చేస్తారు. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీనే బాధపడుతున్నారు. వాళ్ళ నాన్నే బాధపడుతున్నారు. మీకు ఇంకొకటి ఏం తెలుసునా? స్టిల్ ఇంకా తన దగ్గర అలాగే పని చేపిస్తున్నారు. తను కొన్ని రోజులు బయటికెళ్ళిపోయినాడు. ఇంకోటి ఏంటంటే కొన్ని రోజులు తను బయటికెళ్ళిపోయి
ఏదో పనులు చేసుకుంటున్నాడు. అది ఇది ఏదో చూసుకున్నారు. మళ్ళీ లాక్‌డౌన్ తర్వాత మళ్ళీ ఇంటికొచ్చారు. ఇంటికొచ్చిన తర్వాత కూడా తనని అదే అంటే వాళ్ళు మారరు. తను అలా అయిపోయినా కూడా తన దగ్గర అలానే ఏదో ఒకటి చేపిచ్చాలా, ఏదో ఒకటి అంటానే ఉండాలా. ఆ మనిషి అంటే ఇంక అనకూడదు కానీ కొద్దిగన్నా అంటే మారాల. ఇప్పుడు పని చేయాలా, పని చేపించాలి కానీ కొంత మనిషి మారాల. ఆ పర్సన్ ఇలా అయిపోయినాడే అని ఒక ఇదన లేదు వాళ్ళలో. ఇప్పుడైతే ఇంకా ఎక్కువైపోయింది తనకి. ఈజ్ మెంటలీ ఫుల్లీ డిస్టర్బ్డ్. ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడడం లేదు ఆ మనిషి. అంటే మా ఫ్రెండ్ అసలు ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఎవరిని సరిగ్గా గుర్తు పెట్టుకోలేని స్టేజ్‌కెళ్ళిపోయారు. తన లైఫ్ ఎలా అయిపోయిందంటే, నా లైఫ్ నాలో లేదు. ఇంక నేను నా లైఫ్ ఇంతే అన్నట్టు తను ఫిక్స్ అయిపోయి, తను ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోయినాడు ఏదో. తనలో తను మాట్లాడుకుంటా అంటాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటా అంటాడు. ఫుడ్ సరిగ్గా తినడు. ఎక్కడంటే అక్కడ పడుకునేస్తాడు. ఇదే నా ఇల్లు అంటాడు. అసలు నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాధేస్తది అలాంటి వ్యక్తిని చూస్తే. ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నారేమో, కనీసం అలా ఇప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ మారతారంటే ఇప్పుడు కూడా సరిగ్గా చూసుకోవడం లేదు. బాధగా ఉంటది ఇలాంటి చూసినప్పుడు. ఒక్కసారి ఆలోచించండి. పేరెంట్స్‌కి నేనైతే ఒకటే చెప్తాను. ఒకసారి ఆలోచించుకోవాలి. మరి మనం ఇలా చేస్తున్నామే, ఇలా కొడుతున్నామే అని ఒక్కసారైనా ఆలోచించాలి. ఒకేళ తను నిజంగానే తప్పు చేస్తే మీరు కొట్టడంలో తప్పు లేదు. ఒక ఫాదర్‌గా మీరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని కొట్టడంలో తప్పు లేదు. తనని దండించడంలో తప్పు లేదు. కానీ అదే పనిగా చూసి తనని నరకం చూపించడము, ఎలా అంటే అలా కొట్టడం, ఎక్కడంటే అక్కడ కొట్టడం. ఆ! సీ మీరు హెడ్ మీద నాకు చెప్పండి హెడ్ మీద నంబర్ ఆఫ్ టైమ్స్ కొట్టారంట. ఓకే. ఈవెన్ ఒకసారి గొంతు పట్టుకొని ఎత్తారంట. ఇలాంటివన్నీ నేను చెప్పకూడదు. ఇది చెప్పకూడదనుకోని కానీ కనీసం ఇలాంటివన్నీ ఆహ్ ఇప్పటికన్నా చూసి మారతారని నాదొక చిన్న హోప్. కనీసం కొందరన్నా దయచేసి పిల్లలు తప్పు చేస్తే దండించండి, కొట్టండి కానీ వాళ్ళని ఒక టాయ్‌లాగా చేసి ఎలా అంటే ఆడిచ్చేసి వాళ్ళని ఎలా అంటే అలా మెంటల్లీ టార్చర్ చేయకండి మెయిన్‌గా. మెయిన్‌గా నేను ఇవన్నీ జరుగుతున్నది ఏందంటే స్టడీస్ పరంగా వచ్చినప్పుడు కానీలెండి, ఎక్కువ ఈ రీసెంట్ టైమ్‌లో మనకు జరుగుతున్నది ఏందంటే స్టడీస్ టైమ్‌లోకి వచ్చిన తర్వాత మార్క్స్ తక్కువొస్తే వాళ్ళని ఎలా అంటే కొట్టడం, వాళ్ళు తక్కువ చేసి మాట్లాడడం, వేరోళ్ళని కంపేర్ చేసి మాట్లాడడం. దయచేసి ఇవన్నీ చేయకండి. వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటది. వాళ్ళకంటూ ఒక టాలెంట్ ఉంటది. దాన్ని గుర్తించి దాన్ని వాళ్ళకి హెల్ప్ చేసి మీరు కనీసం అంటే మీరు వాళ్ళకి మీ డైలీ కూర్చొని అలా చేయాలని చెప్పినప్పుడు కనీసం కొద్దిగా సపోర్ట్ చేస్తే చాలు. వాళ్ళ లైఫ్‌లో చాలా అంటే చాలా ముందుకు వెళ్తారు. థ్యాంక్ యూ.